నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే స్టేషన్ బస్తీ, సబ్జైల్ బస్తీలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్టేషన్ బస్తీ ప్రాథమిక పాఠశాల, ఉర్దూ పాఠశాలతో పాటు గాంధీ సెంటర్, సబ్జైల్ సెంటర్లలో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ఈ సందర్భంగానే ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెహబూబ్ జెండా ఆవిష్కరించారు. సీనియర్ నాయకులు కొండపల్లి కోటేశ్వరరావును శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కంచర్ల సూర్యనారాయణ, మాజీ కౌన్సిలర్ రవి నాయక్, జాఫర్, ఈసం లక్ష్మణ్, ఈశ్వర్, కాజా, ఈరన్న, రాజేష్, నర్సయ్య, ఇమ్రాన్, గౌస్, అన్వర్, జాఫర్, అఫ్జల్, తాజున్, మీరా, సోను, ఇజహాన్, సలీం, సన్నాయిల సరస్వతి, చెట్టి సునీత, మద్దెల సరస్వతి, ప్రధానోపాధ్యాయులు రమేష్, ఇషాక్, ఉమాదేవి తదితరులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మార్కులు తెచ్చుకొని మంచిగా చదవాలి, మన స్కూల్ని నెంబర్ 1గా నిలపాలని, అందరూ సంతోషంగా ఆరోగ్యాలతో ఉండాలని, మంచిగా చదువుకోవాలని చెప్తూ థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. ఈనాటి 76వ గణతంత్ర దినోత్సవ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి వార్డు పెద్దలు, స్కూల్ హెచ్ఎం, అంగన్వాడీ మేడం అందరికీ కూడా పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని బట్టే ఈరోజు ఈ యొక్క రిపబ్లిక్ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆయన రాజ్యాంగం రచించడం కాబట్టే ఈరోజు తెలంగాణ వచ్చిందనే విషయాన్ని కూడా మనం గుర్తు చేస్తున్న అవసరం ఉంది. ఈ తెలంగాణ వచ్చింది కాబట్టే మన రాష్ట్రం డెవలప్మెంట్లో ముందుందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ 26వ తారీఖు 4 పథకాలను అమలు చేస్తూ ఉంది. వారికి కాంగ్రెస్ గవర్నమెంట్కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మనమందరం ఏదన్నా ఎలక్షన్ రోజే ఎవరికి వారు పోటీ చేయవచ్చు, కానీ ఎలక్షన్ తర్వాత మనమందరం ఊటిగా ఉండి వార్డు అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మనకు చిరకాల కోరిక ఒకటి ఉంది. అన్ని ఏరియాల్లో కూడా 760 ప్రకారం పట్టాలు వచ్చినాయి. వాళ్ళకి అంటే వాళ్ళ ఇంటి పట్టా వస్తే వారికి కనీసం డబ్బు లేకపోయినా బ్యాంకులో పెడితే వాళ్ళకి లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని మనం అందరం కలిసికట్టుగా వార్డులో చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసికట్టుగా ఈ యొక్క 760 గురించి ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ మనం అందరం కూడా కలిసి జియో నెంబర్ 76 చూస్తే మన వార్డులో ఉన్నటువంటి అందరూ కూడా నిరుపేదలు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంటి హక్కు కల్పిస్తే మన వారికి ఒక చేదుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన అందరూ కూడా పేరు పేరు నమస్కారం. మహిళలు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, మాట్లాడు. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం. ఈ గణతంత్ర దినోత్సవంకు ప్రత్యేకత ఉన్నది. ఈ గణతంత్ర దినోత్సవం మన భారతదేశంలో ఆంగ్లేయులు మనకు వ్యాపారానికి వచ్చి వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకొని మన మీద వాళ్ళు పెత్తనం చేస్తుంటే, అదే మన మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, చాలామంది, లాలాజీ పటేల్ గారు, ఇటు మైనార్టీ నాయకులు మౌలానా ఆజాద్ గారు, చాలామంది మన స్వతంత్ర ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ గారు, ఎవరో అందరూ చాలామంది అసువులు బాసి ఇవాళ మనకు ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఈరోజు వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోయినట్టు ఇక్కడి నుంచి భారతదేశం నుంచి. అయితే గణతంత్ర దినోత్సవం జరుపుకొని మనం దగ్గర 76 సంవత్సరాల నుంచి భారతదేశం అన్ని రంగాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పరిపాలించి అన్ని రంగాల్లో, ఐటీ రంగంలో అయితేంది, విమానయాన శాఖ, మన రైల్వే శాఖ, అన్ని శాఖలు అభివృద్ధి చెంది భారతదేశాన్ని ఒక దిశగా తీసుకొచ్చిన తర్వాత మోడీ గారు వచ్చి ఆయన కూడా మన భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానం, అంటే ఇక రాబోయే రోజుల్లో మొదటి స్థానంగా భారతదేశం కూడా మన అణు బాంబులలో అన్నిట్లో మనకు ముందుండి, ఐటీ రంగంలో కూడా, మన షేర్ బజార్లో కూడా అన్నింటిలో కూడా మనం ముందుండి మనం భారతదేశాన్ని ఒక గర్వంగా తీసుకుపోతున్నాం. పార్టీలు ఏదైనా కూడా ముందు భారతదేశం కూడా పాటు బయట వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలపాలా. ఈరోజు నేను ఒక్కటి చెప్తున్నా, మనం అందరం ఇప్పుడు టీచర్లు ఉన్నారు ఇక్కడ మేము దగ్గర 40 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నాం. చిన్నప్పుడు ఇక్కడ మల్లయ్య సార్, లెక్కల సార్ అని ఉండే,
వాళ్ళు మాకు సొంత పిల్లగాళ్ళలాగా చూసి ఇలా ఈ స్కూల్ నుంచి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, బజార్లు గడుస్తారు, బ్యాంక్ మేనేజర్ అయ్యారు, చాలా ఉన్నత స్థాయిలోకి పోయిందంటే అది మన ఉపాధ్యాయుడి బాధ్యత. ఉపాధ్యాయుడు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. ఉపాధ్యాయుడు చేపట్టే సమాజంలో పిల్లగాళ్ళు గౌరవంగా ఒక ఉన్నతమైన స్థానానికి వస్తారంటే అది తల్లిదండ్రులు కాదు, ముందు ఉపాధ్యాయుడు. ఆ ఉపాధ్యాయుని బాధ్యత, కర్తవ్యం చాలా ఉంటుంది. మీరు కూడా ఈ పిల్లగాళ్ళని మీ పిల్లగాళ్ళగా చూసుకొని వాళ్లకు తీర్చిదిద్ది ఒక ప్రయోజకుడైతే ఆ ఉపాధ్యాయునికి ఉన్న ఆనందం ఎవరికి ఉండదు. ఇలా ఎందుకంటే మాకు ఇప్పుడు మా పగడాల సత్యనారాయణ గారు, కోటన్న గారు ఈ స్కూల్ గురించి చాలా విశేషంగా కృషి చేసి ఇవాళ గుడిసే స్కూల్ ఉండే, గుడిసే స్కూల్ నుంచి ఈ స్కూల్కు ఎనందరూ ఎక్కలేదు. ఇంత మంచి స్కూల్ని వాళ్ళు చేసిందంటే కోటయ్య గారు, చందు గారు, నారాయణ గారు ఇప్పుడు దీన్ని ఇంత అభివృద్ధి చెంది చేస్తారు. మీరు ఒకటమ్మా, ఈ ఎల్లందులో మరి డిస్టిక్లో కూడా మంచి పేరు తీసుకొస్తే అది మీకు సంతోషం, మాకు సంతోషం. మంచి కాలేజీ తీసుకురావాలని నాకు అవకాశం ఇచ్చింది చందు గారికి. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము స్వతంత్ర దినోత్సవం అంటే ఏం చేసుకుంటున్నాం? భారతదేశాన్ని నుంచి బ్రిటిషర్లను తరిమి కొట్టి స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది గణతంత్ర దినోత్సవం అంటే ఏంటో తెలుసుకోవాలి. మరి బ్రిటిషర్లను పంపించిన తర్వాత మనం ఎలా బతకాలి, ఎలా ఉండాలి, మన హక్కులేంటి, అదేవిధంగా విధులేంటి, మనం ఏం చెయ్యాలో ఏం చెయ్యొద్దో తెలిపేదే గణతంత్ర దినోత్సవం. గణతంత్రము అంటే గణము అంటే సమూహము, తంత్రము అంటే నడిపేది. ఈ సమూహాన్ని, ఈ భారతదేశంలో ఉన్న ప్రజానికాన్ని నడిపేందుకు నిర్వహించుకునే రోజు. 284 మందితో కలిసి అంబేద్కర్ ఒక చైర్మన్గా ఉండి వివిధ దేశాల నుండి తీసుకువచ్చిన అంశాలను క్రోడీకరించి రచించినదే భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దాన్ని అనుసరిస్తూ ప్రతి ఒక్కడు దాన్ని నడవాలి, చదవాలి అని చెప్పుకునేదే గణతంత్ర దినోత్సవం. ఈరోజు ఆవిష్కరించబడి, ఈరోజు అమలు చేయబడి, ఈ రోజు నుంచి మనం దీన్ని ఫాలో అవ్వాలి, ఒబే చేయాలి, నడవాలి అని చెప్పుకోవడానికి, ఈ భారత రాజ్యాంగాన్ని మనం పాటిస్తున్నామని తెలియజేసుకోవడానికి మనం గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. ఇంత గణతంత్ర అంటే, గణతంత్ర దినోత్సవం అంటే ఏదో చేస్తున్నాం పోతున్నాం కాదు, దాని వెనక ఇంత పెద్ద కథ ఉంది. మరి దీని ప్రకారం ఇప్పుడు స్కూల్ టీచర్లు అపాయింట్ చేయాలన్నా, ఒక కౌన్సిల్ ఏర్పడాలన్నా, ఏది జరగాలన్నా కూడా భారత రాజ్యాంగం ప్రకారమే జరుగుతుంది. అటువంటి భారత రాజ్యాంగాన్ని మనం విలువిస్తున్నాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ANCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.